హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Smileyswarupan. ఈరోజు వీడియోలో సాఫ్ట్ అండ్ స్మూత్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చిన ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫ్రెష్ క్రీమ్నే వాడుతున్నాను. దానివల్ల సాఫ్ట్ టెక్చర్తో అచ్చం బయట తినే ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. బయట అయితే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి ఏం వాడతారో ఏం చేస్తారో మనకైతే తెలియదు కదా. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక చిన్న గిన్నెలోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ను వేసుకుందాం. అలాగే మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉండే కార్న్ ఫ్లోర్నైనా తీసుకుని ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేస్తే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో 1/2 కప్పు పాలని తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు కూడా వేసిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కానీ ఉండల కింద ఉంటే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి. ఇది నీట్గా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు కూడా మనకి బాగా వేడిగా ఉండకూడదు, నార్మల్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకోవాలి. ఆ కడాయిలో ఒక 1/2 లీటర్ అంటే 500 గ్రామ్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఇవి బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే బాగా పొంగొచ్చేంత వరకు ఉంచాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ అనేది. ఎందుకంటే మనం ఇప్పుడు షుగర్ని యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ని యాడ్ చేసేటప్పుడు మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది 5 స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి 5 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే అడుగున అంటుకుపోతుంది కాబట్టి షుగర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా పాలని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, కస్టర్డ్ పాలని, వాటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కిందన ఉండకట్టినట్టు అయిపోతుంది కాబట్టి ఒకసారి మళ్ళీ స్పూన్తో కలిపేసుకుని ఇప్పుడు ఈ పాలల్లోనికి యాడ్ చేయాలన్నమాట ఈ కస్టర్డ్ పాలను. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి, లేకపోతే కిందనంతా గట్టిగా అయిపోతుంది వేసిన వెంటనే మనకి. కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెడితే వెంటనే గట్టి పడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా చిక్కబడాలి. చూపిస్తాను చూడండి. ఇలా మీకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలని మనం 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాలు అనేవి మాడకుండా తొందరగా చల్లారిపోతాయి అనమాట. ఇలా 2-3 మినిట్స్ పాటు కలిపిన తర్వాత ఒక అరగంట పాటు ఇలానే వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత ఈలోపు పూర్తిగా చల్లారిపోతాయి ఫ్రెండ్స్. మీకు చెక్కబడిపోయింది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందువల్ల దీన్ని అరగంట పాటు ఇలానే వదిలేయాలి. ఇప్పుడు అరగంట తర్వాత ఈ చల్లారి మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా ఒకసారి గ్రైండ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇది మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళీ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకి స్మూతీ టెక్చర్ అనేది వస్తుందన్నమాట. ఐస్ క్రీము ఇలా ఉండాలన్నమాట ఈ టెక్చర్ అనేది. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ బాక్స్ కానీ లేకపోతే ఎయిర్టైట్ కంటైనర్ కానీ లేదా స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే స్టీల్ బాక్స్ని యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో మొత్తం ఈ ఐస్ క్రీమ్ అంతటిని కూడా వేసేసాను. వేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
3 to 4 అవర్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 3 అవర్స్ పెట్టాను ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఇంకా ఎప్పుడైనా సరే ఈ ఐస్ క్రీమ్ని చేయమంటారు ఫ్రెండ్స్. అంత బాగా వస్తుంది. నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది కూడా నేను వీడియో చేసి పెట్టాను, దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. లింక్ కింద ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. ఇప్పుడైతే 3 అవర్స్ తర్వాత చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మీకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. కాకపోతే ఇలా కొంచెం రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒకసారి గరిటెతోటి ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని నేను ఇంట్లోనే తయారు చేశాను. దీన్ని 1/2 కప్పు వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేయటం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ చాలా స్మూతీ టెక్చర్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా నురగలుగా ఉండాలన్నమాట ఐస్ క్రీమ్ టెక్చర్ అనేది. అందుకే మనం ఒకసారి గ్రైండ్ చేయకూడదు, ఒక్కొక్కసారి అలా గ్రైండ్ చేసి మళ్ళీ ఆగుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ అదే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ని, టూటీ ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే మా పిల్లలకి బాదం పప్పు ఇవన్నీ చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. టూటీ ఫ్రూటీ కూడా నేను వేసాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. ఇలా ఓపిక చేసుకుని మనం ఒక్కసారి చేస్తే మన పిల్లలు ఇంట్లోనే తింటారు. ఎందుకంటే మనకు బయట ఏం కెమికల్స్ వాడతారు ఏమీ మనకు తెలియదు కాబట్టి ఇంట్లో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి పిల్లలే కాదు పెద్దలే కాదు ఎవరికైనా ఇష్టపడతారు కాబట్టి మనం ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దీన్ని మూత పెట్టేసుకుంటున్నాను. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలన్నమాట. ఓవర్ నైట్ పెట్టిన తర్వాత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి మూత తీసి చూస్తే మీకు చూస్తున్నారు కదా గట్టిగా ఉంటుంది కాబట్టి వెంటనే డైరెక్ట్ తీయడానికి మనకైతే కుదరదు. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఇప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నా దగ్గర అయితే స్కూపర్ లేదు. స్కూపర్ని వాటర్లో పెట్టి తీస్తే ఇదొక సీక్రెట్ టిప్ ఫ్రెండ్స్. స్కూపర్ని వాటర్లో పెట్టేసి తీస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇలా గరిటె సహాయంతో తీస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు చేసినా స్మూతీ టెక్చర్ రావడం అనేది పక్కా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలకి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫ్రెండ్స్ ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.